ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ నగరంలో కలకలం రేపిన ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ యువతిని బలవంతంగా కిడ్నాప్ చేసినట్లు సమాచారం. ఈ ఘటన వెనుక ప్రముఖ వ్యాపారవేత్త రాజేంద్ర కుమారుడు ఉన్నాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కిడ్నాప్ జరిగినప్పట్నుంచి 15 గంటలు గడిచినా ఇప్పటికీ ఆ యువతి గురించి ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నప్పటికీ ఇంకా స్పష్టమైన ఆధారాలు లభించలేదు. ఈ ఘటనపై నగరం మొత్తం ఆందోళనలో మునిగిపోయింది. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? మీరు ఏ యూస్ చేసి ఒక 2 మినిట్స్ వీడియో కానీ లేకుంటే ఒక 10 మినిట్స్ షార్ట్ ఫిల్మ్ కానీ ఇంకా మీ దగ్గర బడ్జెట్ ఉంటే ఒక 3 అవర్స్ మూవీ కానీ తీయాలనుకుంటే మీకంటూ ఒక గైడెన్స్ అనేది ఉండాలి. మీకంటూ ఒక సినిమాటిక్ వర్క్ఫ్లో గైడెన్స్ ఉంటే మీరు చాలా సింపుల్గా చేసుకోవచ్చు షార్ట్ ఫిల్మ్స్ కానీ మూవీస్ కానీ. సో మీకు ఇప్పుడైతే ఒక సినిమాటిక్ వర్క్ఫ్లోని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు స్టార్టింగ్లో చూసిన సీన్స్ ఉన్నాయి కదా, ఎవ్రీథింగ్ నేను ఎలా క్రియేట్ చేసిన కంప్లీట్ వర్క్ఫ్లో మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. అది కూడా ఒకే ఒక వెబ్సైట్లో. కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వీడియోలోకి వెళ్ళే ముందు నేనైతే ఒక కంప్లీట్ డాక్యుమెంట్ అయితే క్రియేట్ చేశాను. ఈ డాక్యుమెంట్ కూడా ఎవ్రీథింగ్ నేను ChatGPT యూస్ చేస్తే క్రియేట్ చేశాను అనమాట. ఈ డాక్యుమెంట్లో మీకు హీరో హీరోయిన్ ప్రాంప్ట్ కానీ విలన్ ప్రాంప్ట్ కానీ లేకుంటే డిఫరెంట్ చార్ట్స్ కానీ ఎవ్రీథింగ్ మీరు స్టార్టింగ్లో చూసిన సీన్స్ ఉన్నాయి చూసారా, ఆ సీన్స్ మీకు ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ దాకా ఎలా ఉన్నాయో మీకు సీక్వెన్సీ దాకా ఒక డాక్యుమెంట్ అయితే క్రియేట్ చేశాను. మనం ఇప్పుడు ఆ డాక్యుమెంట్ యూస్ చేసి ఒక సినిమాటిక్ సీన్స్ అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనమైతే ఇమేజెస్తో స్టార్ట్ చేద్దాం. గైస్, మీకు చాలా సింపుల్గా చెప్తాను. ఒక వెబ్సైట్ అని చెప్పాను కదా, akul.com. ఇది పెయిడ్, బట్ మీకు లో కాస్ట్లో అనేవి మంచి సీన్స్ అయితే చేసుకోవచ్చు అనమాట, మనకు తక్కువ ఖర్చుతో. ఇక్కడ మీరు అక్కుల్కి వెళ్ళి ప్రోడక్ట్స్కి వెళ్ళండి, సైన్ ఇన్ అయిపోయి మీ జీమెయిల్ అకౌంట్తో. మీకు ఇక్కడ వీడియోకి, ఇమేజ్కి, అలాగే ఆడియోకి, అలాగే మీకు ఒకవేళ మీకు లైవ్ స్ట్రీమింగ్ చేస్తే మీకు దానికి సరిపడా టూల్స్ కూడా ఉంటాయన్నమాట. నేను ప్రెజెంట్ ఇమేజ్ జనరేటర్కి వెళ్తున్నా, ఎందుకంటే మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలని కదా. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఇమేజ్ టు ఇమేజ్, టెక్స్ట్ టు ఇమేజ్. ఈ అక్కుల్లో మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మీరు వెళ్ళి ట్రై చేయండి. నేను టాకింగ్ ఫోటో కూడా యూస్ చేసేది ఇక్కడే అనమాట, ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నా. ఇక్కడ మీకు చాలా మోడల్స్ ఉంటాయి ఇమేజ్ జనరేట్ చేయడానికి. లేటెస్ట్గా వచ్చిన సీడ్రీమ్ 5.0, అలాగే మీకు నానో బనానా 2, అలాగే క్లింగ్లో మనకు క్లింగ్ 01 ఒకటే ఉంది. ఇంకా రిమైనింగ్ డైలీ మనం చూసినవి అనమాట. దీంట్లో మనకు బెటర్ అవుట్పుట్ ఇచ్చేది ఇమేజెస్కి నానో బనానా ప్రో. సో నానో బనానా ప్రో సెలెక్ట్ చేసుకున్నా. నేను మీకు ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేశాను చెప్పా కదా, మీకు సీక్వెన్సీతో పాటు ఒక డాక్యుమెంట్ అయితే క్రియేట్ చేశాను. ఫస్ట్ షాట్ మెట్రో షాట్ అనమాట. హైదరాబాద్ మెట్రో నైట్ పూట వెళ్తూ ఉంటుంది. ఆ షాట్ అయితే నేను ChatGPTకి వెళ్ళి నాకు ఇలా మెట్రో అనేది ఇట్లా షార్ట్ కావాలన్నా కానీ ఇస్తే నాకు ఈ ప్రాంప్ట్ అయితే సజెస్ట్ చేస్తుంది. అది మీకు డాక్యుమెంట్లో పేస్ట్ చేశాను. సో అంతకుమించి ఏం చేయలేదు, నేను చాలా సింపుల్గా ChatGPTలో క్రియేట్ చేసుకున్నా. ఇక్కడ నేను ఆస్పెక్ట్ రేషియో, రిజల్యూషన్, అలాగే క్వాలిటీ 2K సెలెక్ట్ చేసుకున్నా, మనకు త్వరగా అవుతుంది. ఇక్కడ లైటింగ్ కూడా ఆప్షన్ ఉంటుంది. మీకు లైటింగ్ నెక్స్ట్ ఇమేజ్లో చెప్తాను. ఈ మెట్రో షాట్కి లైటింగ్ మనకు అంత ఇంపాక్ట్ ఉండదు కాబట్టి మీకు నెక్స్ట్ ఫ్రేమ్ క్రియేట్ చేసేటప్పుడు చెప్తాను. మనకు అన్ని సెట్టింగ్స్ ఓకే అనుకుంటే జనరేట్ కొడదాం. సో జనరేట్ కొడితే మనకు ఒక 30 to 40 సెకండ్స్ టైం తీసుకొని ఇమేజ్ జనరేట్ అవుతాయి. ఇవి మనకి ఇమేజెస్ చూడండి. సో చాలా అంటే చాలా ప్రీమియంగా వచ్చాయి కదా, 21:9 అంటే చాలా బెటర్గా వస్తాయి సినిమాటిక్ లెవెల్లో. నెక్స్ట్ షాట్ ఏంటంటే హీరోని క్రియేట్ చేసుకోవాలి. సో హీరో ప్రాంప్ట్ అయితే నేను ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేశాను. నానో బనానా ప్రో సెలెక్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ మన ఇమేజ్ రెఫరెన్స్కి అయితే యాడ్ చేయాలి. బిఫోర్ మనం సెట్టింగ్స్ అన్ని పెట్టుకుందాము. 2K పెట్టుకొని రిజల్యూషన్ 21:9 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ సింబల్ కొట్టి మీ ఇమేజ్ అయినా కానీ లేకుంటే మీరు ఓన్గా క్రియేట్ చేసుకునే ఇమేజ్ కానీ మీరు అప్లోడ్ చేయొచ్చు. మీరు ఓన్గా చేసుకోవాలనుకుంటే ఎంటీగా వదిలేసేయండి దాన్ని.
ఒకవేళ మీరు హీరోగా పెట్టుకోవాలంటే మీ ఇమేజ్ యాడ్ చేసి జనరేట్ కొట్టండి. ఇలా మనకు 2 ఇమేజెస్ జనరేట్ అయ్యాయనమాట. నాకు సెకండ్ వన్ బెటర్‌గా ఉంది. సెకండ్ వన్ అయితే నేను పిక్ చేసుకున్నాను. అలాగే మనకు నెక్స్ట్ వన్ కూడా చూద్దాం. బిఫోర్ దట్ మనం మీకు లైటింగ్ గురించి చెప్తాన్నాను కదా! మీకు అక్కడ మోడిఫై ఆప్షన్ ఉంటుంది ఇమేజ్ జనరేట్ అయిన తర్వాత. ఇక్కడికి వచ్చారనుకోండి మీకు ఏ టైప్ ఆఫ్ లైటింగ్ కావాలి, మీకు ఏ సైడ్ నుండి కావాలి, ఫ్రంట్ నుండి కావాలా లేకుంటే బ్యాక్ సైడ్ నుండి కావాలా, మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. నేను ప్రెజెంట్ ఒక లైట్ రెడ్ నేనైతే ఒక కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్న కెమెరాగా. సెలెక్ట్ చేసుకొని మీకు ఇక్కడ పర్స్పెక్టివ్ ఉంటుంది, ఫ్రంట్ ఉంటుంది. సో ఫ్రంట్ అయితే మనకు ఇంకా ఎఫెక్టివ్గా కనిపిస్తుంది అనమాట ఫేస్ మీద పడడం వల్ల. నేను లెఫ్ట్ సైడు కనిపించేలా అయితే తీసుకున్నాను అనమాట లైటింగ్, జనరేట్ కొట్టాను. సో 4 క్రెడిట్స్ అనమాట దీనికి. ఒకసారి అయిపోయాక అవుట్పుట్ చూద్దాం. మనకు కొంచెం లైటింగ్ అనేది ఫేస్ మీద అయితే నాకు కనిపించింది. లిప్స్ కూడా వచ్చేసాయి. సో లిప్స్ కూడా రెడ్గా వచ్చేసాయి. నాకు అంత ఎఫెక్టివ్ అయితే అనిపించలేదు లైటింగ్, బట్ ఓకే. అండ్ నెక్స్ట్ మనకు మల్టీ షాట్. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు హీరో ఒక బాధపడుతూ ఉన్నాడు కదా అక్కడ మెట్రోలో. మీరు మీ ఇమేజ్ ఇస్తే మీరే హీరోగా చేసుకోవచ్చు. సపోజ్ మీరే హీరోగా అనుకోండి. ఆ ఇమేజ్లో మీకు డిఫరెంట్ కెమెరా షాట్స్ కావాలంటే మీరు మల్టీ షాట్ ప్రాంప్ట్ అయితే యూజ్ చేయాలి. అది కూడా చాట్‌జీపీటీకి వెళ్ళి మల్టీ షాట్ ప్రాంప్ట్ అని అడిగితే సింపుల్గా ప్రాంప్ట్ ఇస్తుంది. అది తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసేయండి. నేను ఇమేజ్ అప్లోడ్ చేశాను, జనరేట్ చేశాను. చూడండి, ఒక్క ఇమేజ్ ఇస్తే 9 ఇమేజెస్ వచ్చాయి చూసారా? 9 ఇమేజెస్లో మనం ఒక్కొక్క ఇమేజ్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మల్టీ షాట్ చాలా టైం మనకైతే మిగిలిస్తుంది అనమాట. నెక్స్ట్ మనకు టీవీ షాట్. సో టీవీ షాట్ మీరు స్టార్టింగ్లో చూసారు కదా వార్తలు చదివేది. టెక్స్ట్ టు ఇమేజ్కి వెళ్దాం. ఎందుకంటే ఇక్కడ ఇమేజ్ ఇవ్వట్లేదు, జస్ట్ టెక్స్ట్ ఇస్తున్నాము, ఇమేజ్ జనరేట్ చేస్తున్నాం. 21:9 సెలెక్ట్ చేసుకున్నా, 2K సెలెక్ట్ చేసుకున్నా. నేనైతే జనరేట్ కొడుతున్నాను అన్ని ఫైన్ అనుకొని. మనకు 2 ఇమేజెస్ జనరేట్ అవుతున్నాయి. ఈ 2 చూడండి. సో చాలా బెటర్గా వచ్చాయి కదా. నాకు ఫస్ట్ వన్ ఇంకా కొంచెం బెటర్గా అనిపించింది. సెకండ్ వన్ ఏదో మనకు పర్స్పెక్టివ్ అలా బాగాలేదనమాట టీవీ. సో అలాగే మనము నెక్స్ట్ కూడా కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేద్దాం. సింపుల్ అనమాట. ఆ డాక్యుమెంట్లో మీకు సీక్వెన్స్ వైజ్ ఇచ్చాను. అవి కూడా చాలా సింపుల్గా చాట్‌జీపీటీ యూస్ చేసి నెక్స్ట్ వాళ్ళు ధర్నా చేసేదనమాట. సో ఈ 2 ఇమేజెస్ ఉన్నాయి. దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను నేను. అలాగే మనకు నెక్స్ట్ హీరోయిన్ ఎంట్రీ. సో హీరోయిన్ ఎంట్రీ కాబట్టి హీరోయిన్ని క్రియేట్ చేయాలి. టెక్స్ట్ టు ఇమేజ్ కొడుతున్నా, ప్రాంప్ట్ పేస్ట్ చేశాను, అక్కడ జనరేట్ కొట్టాను. మనకు 2 ఇమేజెస్ వస్తాయి. ఈ 2 ఇమేజెస్లో నాకైతే ఫస్ట్ ఇమేజ్ అలాగే సెకండ్ ఇమేజ్ 2 బాగున్నాయి. బట్ ఫస్ట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఇమేజ్లో ఉన్న అమ్మాయిని హీరోయిన్గా అయితే సెలెక్ట్ చేసుకున్నాం. సో సెలెక్ట్ చేసుకొని మనమైతే ఇప్పుడు ఇక్కడికి వచ్చి రిమైనింగ్ నెక్స్ట్ ప్రాంప్ట్ ఉంది కదా, ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ ప్రాంప్ట్ మనకి ఏంటంటే హీరోయిన్ మెమరీస్ ఉంటాయి కదా, పాస్ట్లో లవ్ వాళ్ళు ఎంజాయ్ చేసినది, కానీ అదే మనకు రివైండ్ కావాలి హీరో బాధపడుతున్నప్పుడు. అందుకు ఈ షార్ట్స్ అయితే నేను క్రియేట్ చేసుకున్నా. హీరోయిన్ ఇమేజ్ అలాగే హీరో ఇమేజ్ ఇద్దరిని యాడ్ చేశాను, ప్రాంప్ట్ ఇచ్చాను, ఎక్స్పెక్టేషన్ సెలెక్ట్ చేసుకున్నా, జనరేట్ కొట్టా. ఈ చూసారా 2 వచ్చాయి మనకు 2 ఇమేజెస్. ఒక్కో ఇమేజ్లో మనకు 9 వచ్చాయి. సెకండ్ ఇమేజ్లో యాక్చువల్గా నా ఫేస్ అంత పర్ఫెక్ట్గా రాలేదు, బట్ ఫస్ట్ వన్ బాగా వచ్చింది. ఒకటి చాలు కాబట్టి మనకు 9 ఇమేజెస్ వచ్చాయి ఒక దాంట్లో. అలాగే నెక్స్ట్ వన్ కూడా మనం కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తున్నాం టెక్స్ట్ టు ఇమేజ్ కాబట్టి. ఇక్కడ నానో బనానా ప్రో సెలెక్ట్ చేసుకుని మనకి ఇంకా ఆస్పెక్ట్ రేషియో గుర్తుపెట్టుకోండి, అన్నిటికీ ఒకేలా ఉండాలి. మీరు డిఫరెంట్ రెజల్యూషన్ ఆస్పెక్ట్ రేషియో చేంజ్ చేస్తే చాలా చేంజ్ అయిపోతుంది. మనకు విలన్ కూడా క్రియేట్ అయిపోయారు చూసారా. మొత్తం హీరో, హీరోయిన్, విలన్ ముగ్గురు వచ్చేసారు. నెక్స్ట్ రిమైనింగ్ ప్రాంప్ట్స్ కూడా సింపుల్ అనమాట. ఇంకా మన స్టోరీ తగినట్టయితే క్రియేట్ చేసుకోవాలి. మీరు డాక్యుమెంట్ ఇస్తాను 1 by 1 వెళ్ళి రెఫర్ చేసుకోండి. నెక్స్ట్ ఇమేజెస్ అనమాట ఇవి మనకు. మనకి ఇమేజ్ పార్ట్ అయిపోయింది కదా. నెక్స్ట్ మనం వీడియో సెక్షన్కి వెళ్ళి మనం జనరేట్ చేసుకునే ఇమేజెస్తో వీడియోస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. అట్ ద ఎండ్ మనకు ఒక ఫైట్ సీన్ కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ వీడియోస్ చేసుకోవాలి. వీడియో కోసం నేను డ్రోన్ షాట్ 2 క్రియేట్ చేసుకున్నా కదా మెట్రోవి. ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ టు వీడియో సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ మనం ఏదో ఒక ప్రాంప్ట్ ఇద్దాం. క్రియేట్ ఏ గుడ్ సీన్ ఇచ్చినా చాలు, ఎందుకంటే ఇది నార్మల్ మెట్రో మనకు వెళ్తూ ఉండేది కాబట్టి పెద్ద ప్రాంప్ట్ అవసరం లేదు. ఇక్కడ మనకు వీడియోకి చాలా మోడల్స్ ఉంటాయి. క్లింక్ కానీ, VO3 కానీ, వ్యాన్ కానీ, అలాగే మనకు సీ డ్యాన్స్ కానీ, అలాగే వీడియో కానీ, అలాగే అకుల్ వాళ్ళు ఓన్గా అది కూడా ఉందన్నమాట. వీడియో జనరేట్ చేయడానికి ఇమేజెస్ కూడా ఉంది. మీరు ట్రై చేయండి. ప్రజెంట్ మనకు ఇది పెద్ద అంత ఇంపార్టెంట్ సీన్ కాదు కాబట్టి మెట్రో మనకు క్రెడిట్స్ కొంచెం తగ్గించుకోవాలి కాబట్టి వ్యాన్ సెలెక్ట్ చేసుకున్నా. వ్యాన్ 2.6 అది కూడా మనకు లేటెస్ట్ వన్నే బెటర్ అవుట్పుట్ ఇస్తుంది. మనకు ఈ మెట్రో షాట్కి లో కాస్ట్లో పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మీకు ఎన్ని సెకండ్స్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. 15 సెకండ్స్ దాకా సపోర్ట్ చేస్తుంది. నేను జనరేట్ కొట్టేశాను.
సో బెటర్గా వచ్చింది కదా. అలాగే నెక్స్ట్ హీరో మెట్రోలో బాధపడుతూ ఉంటాడు కదా, దాన్ని ఇమేజ్ టు వీడియో సెక్షన్కి పెడితే ఈ పేజ్కి వస్తుంది. ఇక్కడ తను బాధపడుతూ ఉంటాడు సాడ్గా అని చెప్పి ఇచ్చాను నేను ప్రాంప్ట్. వ్యాన్ 2.6 సెలెక్ట్ చేసుకున్నా. ఇది కూడా మనకు అంత ఇంపార్టెంట్ సీన్ కాదు, జస్ట్ బాధపడ్డం ఒకటే. కాబట్టి ఇంపార్టెంట్ సీన్స్ మనం VO 3.1 లాగే క్లింగ్ యూస్ చేద్దాము. అవుట్పుట్ చూడండి మనకి ఎలా వచ్చిందో ఇప్పుడు. బెటర్గా వచ్చింది మనకు. ఆ 8 డ్రాప్స్ అనేవి కొంచెం రియలిస్టిక్గా లేవు, రిమైనింగ్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. నెక్స్ట్ మనకైతే పీపుల్స్ ధర్నా చేస్తుంటారనమాట. క్రియేట్ ఏ గుడ్ సీన్, వాళ్ళు ధర్నా చేస్తున్నాను అట్లా నార్మల్గా ఇచ్చా అనమాట. సో వాళ్ళు డిమాండింగ్ చేస్తూ ఉంటారు. 10 సెకండ్స్ సెలెక్ట్ చేసుకున్నా, జనరేట్ కొట్టేస్తున్నా. ఒకసారి అవుట్పుట్ చూడండి ఎలా వచ్చిందో. సో దీనైతే నేను అక్కుల్ మోడల్లో ట్రై చేశాను. ఇప్పుడు మనకు మెయిన్ పార్ట్ ఫైట్ సీన్స్ ఎలా క్రియేట్ చేయాలి. ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను నేను, ఇమేజ్ టు వీడియో కొట్టి. ఇక్కడ మనకు మెయిన్ ఇంపార్టెంట్ టాస్క్ ఇక్కడే అనమాట. ఫైట్ సీన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ మనకు లేటెస్ట్లో మనకు వచ్చిన క్లింగ్ 3.0లో 4 ఉన్నాయి వేరియేషన్స్లు. 4లో మనం క్లింగ్ 3.0 ప్రో సెలెక్ట్ చేసుకున్నా. ఇవి మనకు ఫైట్ సీన్స్కి చాలా బెటర్గా వర్క్ అవుతుంది అనమాట క్లింగ్. ఇక్కడ మల్టీ షాట్ ఆప్షన్ కూడా ఉంది. మీకు మల్టీ షాట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీరు 3 సెకండ్స్ వీడియో ఎలా ఉండాలో మీరే డిసైడ్ చేసుకోవచ్చు. మల్టీ షాట్ వద్దనుకుంటే నార్మల్ ప్రాంప్ట్ ఇస్తే ఆటోమేటిక్గా అదే మనకు పవర్ఫుల్ వీడియోని అయితే క్రియేట్ చేస్తుంది. నేను క్రియేట్ ఏ పవర్ఫుల్ సీన్ అని ఇచ్చాను. ఇక్కడ మీకు స్పీడ్ కూడా మీరే కంట్రోల్ చేసుకోవచ్చు. లీనియరా లైక్ మీకు ఎక్కువ స్పీడ్ కావాలా, లో కావాలా, మీరు కస్టమ్గా మీరు కూడా అక్కడ మౌస్తో నేను పాయింటర్ అయితే ఎలా చేస్తున్నానో మీరు కూడా అలా చేసుకొని స్పీడ్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు అదొక్కటే కాదు, కెమెరా యాంగిల్ కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీకు మైక్రో షాట్ కావాలా లేకుంటే ఫుల్ యాంగిల్ షాట్ కావాలా, అవి కూడా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు 10 సెకండ్స్ దాకా ఉందన్నమాట క్లింగ్ 3.0 ప్రో. ఓమ్ని సెలెక్ట్ చేసుకుంటే 15 సెకండ్స్ ఉంటుంది. ఒకసారి అవుట్పుట్ చూడండి ఎలా వచ్చిందో.